హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ నో న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత నేను న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాను. బికాస్ న్యూ ఇయర్ తర్వాత టెక్నికలీ దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ వీడియో. నేను కూర్చొని ప్రాపర్గా షూట్ చేసేది. సో ఐ థింక్ ఇట్స్ స్టిల్ వ్యాలిడ్. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. మీ న్యూ ఇయర్ ఎలా ఉంది, సోఫార్ ఎలా నడుస్తుంది, అదంతా నాకు చెప్పండి. నాకైతే ఇట్స్ బీన్ ఆన్ అండ్ ఆఫ్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వ్లాగ్లో అట్లా ఏమన్నా చెప్తాను నేను. ఈ రోజుకైతే మీరు thumbnail చూసినట్టుగా మనము నయనతార గారి రెడ్ శారీ మేకప్ లుక్ రిక్రియేట్ చేయబోతున్నాము. నేను ఆల్రెడీ షార్ట్స్ కొన్ని పోస్ట్ చేశాను. దాంట్లో నాకు చాలా రిక్వెస్ట్స్ వచ్చాయి మేకప్ లుక్ బ్రేక్ డౌన్ చేయమని చెప్పి. సో సంక్రాంతికి వై నాట్ ట్రై దిస్ లుక్ అని చెప్పి నేను ఈ లుక్ మొత్తం మీకు బ్రేక్ డౌన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్, శారీస్ కానీ డ్రెస్సెస్ మీద అన్నిటికీ సూపర్గా సెట్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫ్రెష్లీ అవుట్ ఆఫ్ ద షవర్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్కిన్ ప్రెప్తో స్టార్ట్ చేద్దాము. నయనతార గారి స్కిన్, ఇట్ గివ్స్ గ్లాస్ స్కిన్ ఎవ్రీ సింగిల్ టైం. సో ఫస్ట్ మనకు అంత మంచిగా మేకప్ న్యాచురల్గా సెట్ అవ్వాలి అంటే స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు. ఐ కీప్ స్ట్రెస్సింగ్ దట్ అలాట్. సో మనకు అలాంటి గ్లాస్ స్కిన్ అనేది ఓవర్ నైట్ రాదు కాబట్టి కొంచెం స్కిన్ అలా కనిపించేటట్టు చూడడానికి స్కిన్ ప్రెప్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఒక మాయిశ్చరైజింగ్ టోనర్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ థేయర్స్ హైడ్రేటింగ్ మిల్క్ టోనర్. ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దీంట్లో ఐమ్ గోయింగ్ టు ఈ కాటన్ ప్యాడ్ అంతా దీంతో డ్రెంచ్ చేయబోతున్నాను టోనర్తో. మీ దగ్గర ఏ హైడ్రేటింగ్ టోనర్ ఉన్నా యూ కెన్ యూస్. ఇదే యూజ్ చేయాలని ఏం లేదు. ఇది జస్ట్ స్కిన్ని హైడ్రేట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ మరీ డ్రైగా అనిపిస్తే ముందు రోజు నైట్ యూ కెన్ ఎక్స్ఫోలియేట్ ఆల్సో. మీకు ఎక్కడెక్కడైతే డ్రైగా అనిపిస్తుందో అక్కడ కొంచెం ఎక్కువ తీసుకొని ట్రై టు డాబ్ ఇట్ ఇన్. ఇది ఇలా కొంచెం డాంప్గా ఉన్నప్పుడే నేను సీరం అప్లై చేస్తున్నాను. ఇది ఆక్వాలాజికా నుంచి రేడియన్స్ డ్యూ డ్రాప్స్ అనమాట. దిస్ ఇస్ నాట్ అ సీరం, కొంచెం ఎట్లా అంటే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్ స్ట్రోబ్ క్రీమ్ అని చెప్పొచ్చు. సో దిస్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇది ఎక్స్ట్రా గ్లోని యాడ్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ దిస్. మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ ఫస్ట్ ఎయిడ్ బ్యూటీ అల్ట్రా రిపేర్ మాయిశ్చరైజర్. ఇలా థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే కొంచెం మేకప్ అప్లై చేసినా బ్రేక్ అవ్వకుండా స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకోబోతున్నాను. దిస్ ఈజ్ అ న్యూ టెక్నిక్ దట్ ఐవ్ బీన్ లవింగ్ రీసెంట్లీ. ఇదేంటంటే ఇట్లా ఇంత థిక్గా అప్లై చేసుకొని ఐమ్ గోయింగ్ టు లీవ్ ఇట్ లైక్ దిస్. స్కిన్ లోపలికి అంతా ఎక్సెస్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ హైడ్రేటెడ్గా ఉంటుంది. వింటర్స్లో దిస్ ఈస్ హెల్పింగ్ మీ అలాట్. దీన్ని ఇలా వదిలేస్తాను. మొత్తం అంతా అబ్జర్బ్ అయ్యాక మీకు కనిపిస్తా. స్కిన్లోకి అంతా అబ్జర్బ్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఐ యాక్చువల్లీ ఫర్గాట్, మీరు లిప్ బామ్ కూడా అప్లై చేసుకోండి. సో నేను లెనేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్ అప్లై చేసుకుంటున్నా బికాజ్ మై లిప్స్ ఆర్ వెరీ డ్రై. మేకప్ స్టార్ట్ చేసే ముందే మీరు నార్మల్గా లిప్ బామ్ అప్లై చేసి పెట్టుకుంటే మీరు లిప్స్టిక్ వేసుకునేటప్పటికి ప్రెప్ అయి ఉంటాయి. స్పెషలీ ఈ మేకప్ లుక్ అయితే మీరు ముందే లిప్ బామ్ అప్లై చేసుకొని పెట్టుకోండి. ఎందుకో మీకు మెల్లమెల్లగా లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ నేను సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మిలానీ మేక్ ఇట్ లాస్ట్. ఐ థింక్ నేను కోవిడ్ టైంలో ఒక సెలబ్రిటీ మేకప్ లుక్ రిక్రియేషన్ చేశాను. బ్యాక్ దెన్ ఐ హ్యాడ్ 1000 సబ్స్క్రైబర్స్. లిటరలీ 1000 సబ్స్క్రైబర్స్ స్పెషల్కి నేను నివేతా థామస్ మేకప్ లుక్ ఒకటే రీక్రియేట్ చేశాను. అండ్ నౌ ఆఫ్టర్ 5 years I'm again recreating a proper celebrity makeup look. And now we almost have 330k plus subscribers. It feels surreal. ఓకే, సో నేను ఇవాళ ప్రైమర్ ఏం అప్లై చేయట్లేదు. మీరు కనుక ఒకవేళ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అనుకుంటే యూ క్యాన్ గో హెడ్ అండ్ యూజ్ అ ప్రైమర్. నేను సెట్టింగ్ స్ప్రేనే ప్రైమర్ లాగా యూజ్ చేస్తున్నాను ఇవాళ. ఫస్ట్ కన్సిలర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది నా షేడ్ కంటే ఒక్క షేడ్ డార్క్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నా అండర్ ఐస్ పిగ్మెంటేషన్ అదంతా కన్సిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ ఫ్రమ్ మేకప్ బై మారియో. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 420. ఇది యాక్చువల్లీ సమ్మర్ షేడ్. సమ్మర్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, బట్ ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ డార్క్. సో ఐ హ్యావ్ మై మిర్రర్ హియర్, అందుకే ఇది చూస్తూ అప్లై చేసుకుంటున్నా.
చాలా కొంచెం వెరీ టైనియస్ట్ అమౌంట్ పిగ్మెంటేషన్ ఉంటే ఫీల్ ఫ్రీ అదంతా కవర్ చేయడానికి ట్రై చేయండి. సో నేను పఫ్ తో బ్లెండ్ చేస్తున్నాను. ఈ లుక్ ఎప్పుడైతే నేను నయనతార గారిది ఇన్స్టాగ్రామ్ లో చూసాను, రైట్ దెన్ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు రీక్రియేట్ దిస్. అప్పటి నుంచి అనుకోని ఇట్స్ బీన్ మోర్ దెన్ 2 months. నాకు శారీ యాక్సెసరీస్ అవేం దొరకలేదు. సో వెతికి ఫైనల్ గా ఇప్పటికి కుదిరింది. అండర్ ఐస్ కింద బ్లెండ్ చేస్తున్నా. మీరు ఒకవేళ నా బేస్ మేకప్ ఫర్ బిగినర్స్ అనే వీడియో చూసుంటే మీకు తెలుసు దట్ రివర్స్ ఆర్డర్ లో మేకప్ అప్లై చేసుకోవడం ఇస్ లైక్ ద న్యూయెస్ట్ టెక్నిక్ ప్లస్ న్యాచురల్ ఫినిష్ రావడానికి సీక్రెట్ అనమాట. ఇవాళ కూడా యూఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్. సో నేను బ్లష్కి ఐఎమ్ యూజింగ్ దిస్ ఎల్ఫ్ లూమినస్ పట్టి బ్లష్. దిస్ ఇస్ అ గార్జియస్ కోరల్ షేడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాను ఇన్ పర్టికులర్ అంటే, ఇది బ్లష్ అంత ఓవర్ పవరింగ్గా బ్లష్ బ్లైండ్నెస్ ఇచ్చినట్టు కనిపించదు, బట్ స్టిల్ ఇట్ విల్ హ్యావ్ దట్ సటిల్ గ్లో. కానీ నయనతార గారికి దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఆరెంజ్ కోరల్ టింట్ గోయింగ్ ఆన్. అందుకని నేను రేర్ బ్యూటీ లవ్ యూజ్ చేస్తున్నా ఆఫ్టర్ సో లాంగ్. దిస్ యూస్ టు బి మై ఫేవరెట్ బ్లష్ బ్యాక్ ఇన్ ద డే. ఐ సమ్హౌ ఫర్గాట్. సో ఇప్పుడు డిప్పింగ్ ఇన్ ఎల్ఫ్ పట్టి బ్లష్. ఇది మ్యాట్ ఫినిష్ బ్లష్ అనమాట, రేర్ బ్యూటీ. దిస్ ఇస్ అ డ్యూయీ ఫినిష్ బ్లష్. సో ఈ రెండు కలిపితే నాకు కావాల్సిన పిగ్మెంట్ ప్లస్ ఫినిష్ వస్తుంది. సో దట్స్ వై 2 blushes. ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్, అంత ఓవర్ పవరింగ్గా అనిపించదు నేను చెప్పినట్టు. దట్స్ ఇట్. ఈ రేర్ బ్యూటీ బ్లష్ చాలా డ్రైయింగ్గా ఉంటుంది, అంటే మ్యాట్ వర్షన్. సో యూ హ్యావ్ టు బి వెరీ క్విక్ బ్లెండ్ చేసేటప్పుడు. ఐ థింక్ ఐవ్ అప్లైడ్ అ లిటిల్ టూ మచ్ దిస్ సైడ్. నో ప్రాబ్లం, వీ కెన్ టోన్ ఇట్ డౌన్. ఓకే, ఇప్పుడు నేను స్కిన్ టింట్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ L'Oreal True Match. మీరు కనుక నాకు ఒక 10,000 or 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలుసు హౌ మచ్ ఐ లవ్ దిస్ స్కిన్ టింట్. సో మళ్ళీ ఐమ్ బ్యాక్ బికాస్ వింటర్స్ ఆర్ ద బెస్ట్ టైమ్ టు యూజ్ స్కిన్ టింట్స్. సో ఈ స్కిన్ టింట్ యూజ్ చేస్తున్నాం. యూ కెన్ ఆల్సో యూజ్ టియర్ కుషన్ ఫౌండేషన్. ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ అస్ టియర్ ఓన్లీ, టిర్ కాదు. చాలా మంది తెలియక నేనేదో తప్పు ప్రొనౌన్స్ చేస్తున్నానని చెప్పి నాకు కమెంట్స్ కూడా పెడుతున్నారు. బట్ యా, ఇట్ ఈస్ టియర్. కొంచెం నోస్ మీద నేను ఇది బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. కొంచెం గో ఇన్ ఫోర్ హెడ్ మీద కూడా, బికాజ్ నయనతార గారికి షీ హ్యాస్ వెరీ ఈవెన్ స్కిన్ టోన్ బికాస్ ఆఫ్ ద స్కిన్ ట్రీట్మెంట్స్ ఆర్ కుడ్ బీ హర్ స్కిన్ కేర్ ఆల్సో. యూ నెవర్ నో. నేను యూజువల్గా ఫోర్ హెడ్ మీద నెక్ మీద అసలు ఫౌండేషన్ అప్లై చేయను. మీలో చాలా మందికి తెలుసు అది, అండ్ మీలో కొంతమందికి నచ్చదు కూడా అది. ఐ లైక్ ఇట్ దట్ వే. ఈరోజు ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే, నాకు ఒక సెలబ్రిటీ మేకప్ లుక్ రీక్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు అలాంటి లుక్ అచీవ్ చేయాలన్నది నా గోల్. సో ఇఫ్ ఇట్ డిమాండ్స్ ఐల్ డూ ఇట్. నార్మల్గా అయితే దట్స్ నాట్ హౌ ఐ డూ ఇట్ అండ్ ఐ డోంట్ ప్రిఫర్ ఇట్ దట్ వే. యా, నెక్కి నేను మొత్తం శారీ అంతా కట్టుకున్నాక ఐ బ్యాలెన్స్ ఇట్. బట్ ఫర్ నౌ దిస్ హౌ ద ఫేస్ లుక్స్. చాలా న్యాచురల్గా ఉంది, ప్లస్ ఆ గ్లో అదంతా స్కిన్ హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి సెట్టింగ్ స్ప్రేతో స్ప్రిట్స్ చేసుకుందాము. ఓకే, సెట్టింగ్ స్ప్రే అంతా నీట్గా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ ఆఫ్ కన్సిలర్ అప్లై చేయబోతున్నాను, కానీ ఇది జస్ట్ టాట్ బిట్ లైటర్ నా స్కిన్ టోన్కి. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ క్యారమెల్, క్రీమ్ క్యారమెల్ 13 సెఫోరా కలెక్షన్ నుంచి. వెరీ లిటిల్ జస్ట్ టు హైలైట్ ద ఫీచర్స్. ఓకే, ఇమీడియట్గా ఇట్ విల్ బ్రైటన్ అప్ దట్ ఏరియా. సో నేను ఎందుకు 2 layers ఆఫ్ కన్సీలర్ అప్లై చేస్తున్నానంటే, మనకి నార్మల్గా డార్క్ సర్కిల్స్ ఉండే వాళ్ళకి ఆర్ కొంచెం పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకి యూనో స్మోకీ ఐ అట్లా ఏమన్నా క్రియేట్ చేసినప్పుడు బాగా డల్గా పాండా ఐస్ లాగా కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అందుకే ఇట్స్ బెటర్ టు గో ఇన్ విత్ 2 layers ఆఫ్ కన్సీలర్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే యూ కెన్ డూ వన్ థింగ్, మీరు ఏదైతే ఫౌండేషన్ యూజ్ చేస్తారో దాంతోనే యూ కెన్ లేయర్ అప్. బట్ గుర్తుపెట్టుకోండి, కొంచెం లైట్ హ్యాండెడ్ వెళ్ళండి, బికాస్ ఫౌండేషన్ కొంచెం థిక్గా ఉంటే మీ అండర్ ఐస్ చాలా హెవీగా కేకీగా అనిపించవచ్చు. సో ఇదంతా బ్లెండ్ చేసేసాను. ఇది కొంచెం క్రీజ్ ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని సెట్ చేసుకున్నాక విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్స్. నేను ఈరోజు ఐస్ సెట్ చేయడానికి హుడా బ్యూటీ బనానా బ్రెడ్ అనే షేడ్ యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఇన్ ద షేడ్ బనానా బ్రెడ్. హుడా బ్యూటీ పౌడర్స్ ఆర్ ది బెస్ట్ పౌడర్స్.
నేను ట్రై చేసిన వాటిల్లో. ఇట్ విల్ గివ్ యూ దట్ న్యాచురల్ ఫినిష్, బట్ స్టిల్ మొత్తం బ్లర్ అవుట్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. చేతిలో కొంచెం పౌడర్ తీసుకున్నాను, జస్ట్ రాండమ్ గా అప్లై చేయండి, ఇట్స్ ఫైన్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఐఎమ్ షూటింగ్ మేకప్ ట్యూటోరియల్. అసలు ఎట్లా చేసేదాన్ని కూడా మర్చిపోయా, బికాజ్ ఈ మధ్యలో చాలా బిజీ అయిపోయాను. అండ్ యునో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ప్రాపర్గా కూర్చొని ఒక మేకప్ లుక్ క్రియేట్ చేసింది. ఐ థింక్ ఇట్స్ ఫర్ దివాలి, దట్స్ ఇట్. నేను బెనిఫిట్ ప్రిసైజ్లీ మైబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. నయనతార గారి ఐబ్రోస్, ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ అన్ అసంప్షన్, దే ఆర్ లామినేటెడ్ అండ్ మైక్రోబ్లేడెడ్ అనుకుంటున్నాను. సో అందుకే అంత డిఫైన్డ్గా ఎటంటే అటు షేప్ చేసుకునేటట్టు ఉంటాయి, బట్ జనరలీ మనం అలా ఉండవు. సో అందుకని నేను ఐఎమ్ ట్రైంగ్ టు మేనేజ్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. కొంచెం బాక్సీగా ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇటు సైడ్ ఫిల్ చేసుకుంటా, అంటే టెయిల్ పార్ట్ ఫిల్ చేసుకొని. ఈరోజు మనం స్టార్టింగ్ పార్ట్ కూడా లైట్గా టచ్ అయిపోతున్నాము. నార్మల్గా అయితే టచ్ చేయను. మీరు ఒకవేళ నా వేరే మేకప్ ట్యూటోరియల్స్ చూస్తే యూ విల్ నో. బాక్సీ ఎఫెక్ట్ కోసం బ్లెండ్. గైస్, ఐ థింక్ ఇక్కడ మీకు ఫ్యాన్ కనిపిస్తుంది అనుకుంటా, నేను అసలు తీయడం మర్చిపోయాను. ఐమ్ సారీ. ఐ మేకప్ లుక్ ట్యూటోరియల్ కావాలని చెప్పి చాలా మంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఫస్ట్ ఒక బ్రౌన్ కాజల్ తీసుకుంటున్నాను. దాన్ని లైట్ గా గోయింగ్ టు స్క్రిబుల్, బేసిక్ గా ర్యాండమ్ గా ఇలా. యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్, బికాస్ స్మోకీ ఐ బ్యూటీయే అది. యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. ఒక బ్లెండింగ్ బ్రష్ తీసుకొని ఐమ్ గోయింగ్ టు బ్లెండ్ ఎవ్రీథింగ్ టుగెదర్. జస్ట్ మొత్తం బ్లెండ్ చేసి ఒక ఈవెన్ బ్రౌన్ షేడ్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇలా రఫ్ గా మీకు ఒక బ్రౌన్ టింట్ వచ్చాక ఈ వార్మ్ షేడ్ యూజ్ చేస్తున్నా. I don't know if you can see. దీనికి ఒక హింట్ ఆఫ్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ మిక్స్ ఉందన్నమాట. దిస్ ఇస్ అ మ్యాట్ షేడ్. దీన్ని లైట్ గా పిక్ చేసి ఐఎమ్ గోయింగ్ టు డిపాజిట్ ఇన్ మై క్రీజ్ లో కొంచెం ఈవెన్ గా బ్లెండ్ అయ్యేటట్టు చూసుకోండి, సో దట్ మధ్యలో హార్ష్ లైన్స్ ఏం లేకుండా. నేను ఎందుకు స్పెషల్లీ ఈ కలర్ తీసుకున్నాను అంటే ఒక ఆరెంజ్ హింట్ ఉన్నది. నేను చూసిన పిక్చర్స్ లో నయనతార గారికి మిక్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ హింట్ కనిపించింది. దట్ కుడ్ బీ బికాస్ ఆఫ్ ద లైటింగ్ ఆల్సో, కానీ నాకు అలా కనిపించింది. సో దట్స్ వై ఐమ్ గోయింగ్ ఇన్ విత్ దిస్ షేడ్. లేదు మీకు ప్రాపర్ బ్రౌన్ కావాలి అంటే యూ కెన్ గో హెడ్ విత్ సంథింగ్ లైక్ దిస్. ఇది చూసారా, దిస్ ఇస్ అ ట్రూ బ్రౌన్. సో యూ కెన్ గో హెడ్ విత్ a color like that also. Moving on to lower lash line. నయనతార గారికి ఫుల్లీ కోల్డ్ రిమ్డ్ ఐస్ అంటారు కదా, థిక్ కోల్డ్ రిమ్డ్ ఐస్ అలా ఉంటుంది అనమాట. అంటే మొత్తం కాజల్ తోనే ఫిల్ అయిపోయి ఉంటుంది. సో వి నీడ్ అ వెరీ గుడ్ కాజల్. లారియల్ ఇన్ఫాలిబుల్ ప్రో లాస్ట్ బ్లాక్ కాజల్ యూజ్ చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఎనీ కాజల్ దట్ యూ హ్యావ్. ఇది వాటర్ ప్రూఫ్ అవ్వకపోయినా పర్లేదు, బికాస్ మనం ఎట్లైనా దీన్ని పౌడర్ తో సెట్ చేస్తాము. లోవర్ లాష్ లైన్ అప్పర్ లాష్ లైన్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఐఎమ్ గోయింగ్ ఇన్. దానికి ట్రిక్ ఏంటంటే జస్ట్ ఈ కార్నర్ లో ప్లేస్ చేసి ఇఫ్ యూ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్, అప్పర్ లాష్ లైన్ అండ్ లోవర్ లాష్ లైన్ మొత్తం టైట్ లైన్ అవుతుంది. మీకు ఒకవేళ డీటెయిల్ వీడియో కావాలంటే పైన లింక్ చేస్తాను. కాజల్ తో నేను డిఫరెంట్ లుక్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, టిప్స్ టెక్నిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను, అది లింక్ చేస్తాను, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇలా కాజల్ అప్లై చేసుకున్నాక ఒక డార్క్ బ్రౌన్ షేడ్ ఏదైనా తీసుకొని ఆర్ బ్లాక్ మీ ఇష్టం. ఎగ్జాక్ట్ గా కాజల్ ఎక్కడైతే అప్లై చేశారో దాని మీద ట్రై టు స్టాంప్ ద కలర్ అండ్ లైట్ గా బ్లెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. నేను చాలా వీడియోస్ లో అబ్జర్వ్ చేశాను, నయనతార గారు ఎక్కడ ఫాల్స్ లాషెస్ పెట్టుకున్నది ఎప్పుడు కనిపించలేదు. బట్ వన్ థింగ్ కాన్స్టెంట్ గా ఉన్నది ఏంటంటే తన ఐ లాషెస్ ఎప్పుడు దే ఆర్ వెరీ యునో ఫుల్ క్లంపీగా ఉంటాయి అనమాట, మస్కారాతో కోట్ చేసి. దట్స్ హౌ షీ లైక్స్ ఇట్. దానికోసం ఫస్ట్ మనం లాషెస్ కర్ల్ చేసుకుంటున్నాము. ఐఎమ్ యూజింగ్ ఫెంటీ బ్యూటీస్ హెలథిక్ మస్కారా. సో రూట్స్ నుంచి స్టార్ట్ చేసి విగిల్ చేసుకుంటూ కమ్ అవుట్. దిస్ ఇస్ ద ఫస్ట్ కోట్. ఇది కొంచెం డ్రై అయ్యాక మనము విల్ గో ఇన్ విత్ ద సెకండ్ కోట్. సో గోయింగ్ ఇన్ విత్ సెకండ్ కోట్ ఆఫ్ మస్కారా. ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ టుగెదర్. సో మనము లిప్స్టిక్ వేసుకునే ముందు జస్ట్ వన్ లాస్ట్ స్టెప్ ఇస్ బ్రాన్జింగ్. నయనతార ఫేస్ ఇస్ స్నాచ్డ్ అండ్ చిజిల్డ్ ఆల్ ద టైమ్. సో మనకంత చిజిల్డ్ యునో ఫేస్ కట్ అండ్ ఫీచర్స్ ఉండవు కాబట్టి బ్రాన్జింగ్ టు ద రెస్క్యూ. కొంచెం నోస్ బ్రాన్జింగ్ ఇట్ అప్. బ్లష్ అండ్ బ్రాన్జర్ రెండు మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోండి, అంటే రెండు ప్రాపర్ గా బ్లెండ్ అవ్వాలి. నౌ లెట్స్ డూ ద లిప్స్టిక్. నయనతార హ్యాస్ అ ప్రాపర్ లిప్ రొటీన్ అనమాట. అంటే తను మేకప్ చేసుకునేటప్పుడు షీ లైక్స్ టు ఫాలో సర్టెన్ స్టెప్స్. ఇందాక లిప్ బామ్ అప్లై చేసుకున్నాం కదా, అది నేను వైప్ చేసేస్తున్నాను కంప్లీట్ గా. కొంచెం ఫౌండేషన్ తీసుకున్నాను, అంటే స్కిన్ టింట్ నేను ఇందాక యూజ్ చేసింది. సో కంప్లీట్ గా లిప్ బామ్ అంతా వైప్ ఆఫ్ చేసేసాక ఇప్పుడు నేను దీని మీద ఫౌండేషన్ అప్లై చేయబోతున్నాను.
ఇదేం చేస్తుందంటే ఎసెన్షియలీ మొత్తం ఉన్న పిగ్మెంటేషన్ కానీ మన లిప్ మీద ఏదైనా చిన్న చిన్న స్కార్స్ ఉన్నా అంతా క్యాన్సిల్ అవుట్ చేసేసి ఒక ఈవెన్ బేస్ ఇస్తుంది. ఇందాక నేను ఫస్ట్ డే మర్చిపోకుండా లిప్ బామ్ అప్లై చేసుకోమని చెప్పింది ఇందుకే. ఈ కార్నర్స్ కూడా గుర్తుపెట్టుకొని బ్లెండ్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఇలా ఫౌండేషన్ అప్లై చేస్తే లిప్స్ డ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం మంచిగా హైడ్రేటెడ్గా ఉండడానికి ముందే థిక్ లేయర్ ఆఫ్ లిప్ బామ్ అప్లై చేసుకోమని చెప్పాను. ఇప్పుడు కొంచెం వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ పౌడర్ తో దీన్ని సెట్ చేద్దాము. ఇందాక తీసుకున్న పౌడర్ పఫ్ తోనే ఇంత పేలుగా కనిపిస్తుంది కదా, జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఇలా చూడడానికి చాలా భయంకరంగా కనిపించవచ్చు, బట్ ట్రస్ట్ మీ, దిస్ విల్ లుక్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మీరు ఫౌండేషన్ అండ్ పౌడర్ అప్లై చేశాక ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. కార్నర్స్ నేను నార్మల్ గా లైన్ చేసుకుంటున్నాను, నా లిప్ లైన్ ఫాలో అవుతూ. ఇలా లైన్ చేసుకున్నాక టక్ యువర్ లిప్స్. లోవర్ లిప్ లో ఎక్కడైతే మీరు ఇలా టక్ చేసినప్పుడు కొంచెం బయటకు వస్తుంది కదా, అక్కడ ఇలా టక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చిన్న కర్వ్స్ కనిపిస్తాయి. దాన్ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతూ లైన్ చేయండి. సో బేసిక్ గా నయనతార లైక్స్ టు ఓవర్ లైన్ హర్ లిప్స్ అండ్ ఈ రొటీన్ అంతా ఫాలో అవుతారు ఎవ్రీ టైమ్ షీ అప్లైస్ లిప్ బామ్, సారీ లిప్స్టిక్, చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి. అండ్ దిస్ విల్ గివ్ యూ నైస్ ఒపేక్ కలర్ అనమాట. ఎగ్జాక్ట్ గా ఏ కలర్ ఉందో లిప్స్టిక్ అదే డిపాజిట్ అవుతుంది. నేను ఎప్పుడో 2 years బ్యాక్ ఒక షార్ట్ వీడియో చేస్తే ఈవెన్ టిల్ డేట్ I receive hate comments దాని గురించి. బట్ వెన్ ఐ సే సంథింగ్ వర్క్స్, జస్ట్ ట్రస్ట్ మీ, ఇట్ డస్ వర్క్. నేను ఊరికే జస్ట్ కాంటెంట్ కోసం I don't do any videos. So it should look something like this. Revlon 637 Blush in Nude అనే షేడ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ న్యూడ్ షేడ్. డాబ్ ఇట్. మీకు కావాల్సినంత కలర్ డిపాజిట్ అయ్యేంత వరకు జస్ట్ డాబ్ ఇట్. నేను ఇప్పుడు మొత్తం అవుట్ఫిట్ వేసుకొని యాక్సెసరీస్ అన్ని పెట్టుకొని I'll see you guys. జస్ట్ హెయిర్ ఎలా చేశానో చూపిస్తాను. మొత్తం కంప్లీట్ లుక్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఐ జస్ట్ చేంజ్ అండ్ బీ బ్యాక్. ఒక షార్ట్ కమర్షియల్ లంచ్ బ్రేక్ తర్వాత ఐమ్ బ్యాక్. సో ఇప్పుడు హెయిర్ చూపిస్తాను. సో ఇలా సెంటర్ పార్ట్ తీసుకొని జస్ట్ ఒక లో పోనీటైల్ లాగా వేసుకోవాలి. సో ఇక్కడ సమ్వేర్ హియర్. నయనతార గారి లుక్ కొంచెం స్లీక్ పోనీ లాగా ఉంది, సారీ స్లీక్ బన్ లాగా. హెయిర్ కొంచెం ఆయిలీగా ఉంటే ఇంకా మంచిది. గ్రీసీ హెయిర్ ఉన్నప్పుడు ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఆబ్వియస్ గా ఫెస్టివల్స్ అప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కాబట్టి దట్స్ నాట్ పాసిబుల్. సో దానికి ఐ షో యూ ట్రిక్. ఇలా పోనీటైల్ వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న పోనీటైల్ ని హాఫ్ గా డివైడ్ చేసి ఇలా 2 sections తీసుకోండి. ఐ హోప్ యూ గైస్ కెన్ సీ. జస్ట్ ట్విస్ట్ చేసుకోండి, రోల్ కాదు, సారీ. ఇలా ట్విస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు బన్ కి గ్రిప్ వస్తుంది. ఇలా రోల్ చేసి యూ జస్ట్ ఎక్కడైతే పోనీటైల్ వేసుకున్నారో దాని చుట్టూ బన్ లాగా పెట్టేసేయండి. యూ పిన్స్ ఉంటాయి కదా, యూ పిన్స్ తో సెక్యూర్ ఇట్. దీనివల్ల మీకు హెడ్ ఏక్స్ కూడా రావు. ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఇలా ఉన్న హెయిర్ కి కొంచెం హెయిర్ స్ప్రే యూస్ చేయండి. హెయిర్ బాగా ఫ్రీజీగా ఉంది అనిపిస్తే కొంచెం హెయిర్ స్ప్రే యూజ్ చేసి జస్ట్ ఇలా సెట్ చేసుకోవచ్చు. బికాస్ షీ హాస్ వెరీ స్లీక్ లుక్. మీకు కింద బయటకు వస్తుంది అనిపిస్తే ఇక్కడ కూడా హెయిర్ స్ప్రే చేసేసి కొంచెం లోపలికి అడ్జస్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బయటకు వస్తుంది కదా, అండ్ ఎక్కడెక్కడైతే బాబీ పిన్స్ పెట్టారో జస్ట్ స్ప్రే చేసుకోండి. సో దట్ బాబీ పిన్స్ మూవ్ అవ్వవు. రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది, ఫేక్ ప్లాస్టిక్ పువ్వులు అనమాట. ఓకే, దీన్ని నా దాని మీద రబ్బర్ బ్యాండ్ లాగా పెట్టేసుకోండి. దట్స్ ఇట్. ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఐ అబ్సల్యూట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఎంటైర్ లుక్. దీని వెనకాల రీజన్ కూడా అదే, నేను మొత్తం బ్రేక్ డౌన్ చేసి రీక్రియేట్ చేయాలి అని అనుకోవడానికి. బికాస్ చాలా మినిమల్ ఎఫర్ట్స్ పెట్టినా సరే ఎంతో ఎఫర్ట్లెస్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాము. అండ్ ఎస్పెషలీ శారీస్ ఆర్ మన ఇండియన్ వేర్ మీదకి దిస్ ఎంటైర్ మేకప్ లుక్ విల్ లుక్ సూపర్ గుడ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ మేకప్ లుక్. అయినా నేను ప్రతి వీడియోకి చెప్తానని చెప్పి, బట్ దిస్ వన్ ట్రస్ట్ మీ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ క్లోజ్ టు మై హార్ట్. మీరు కనుక ఒకవేళ ఈ మేకప్ లుక్ రీక్రియేట్ చేస్తే స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో నా లింక్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది. సో మీరు అక్కడ నాకు పిక్చర్స్ షేర్ చేయొచ్చు. I would love to take a look at them and post it on my stories. సో ఒకవేళ రీక్రియేట్ చేస్తే ఖచ్చితంగా పంపించడం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చింది, హెల్ప్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే, హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. I'll see you guys in my next video. Bye.